హైదరాబాద్ కవాడిగూడకు చెందిన వడ్లూరి లింగం పాత బస్తీలో ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య జీహెచ్ఎంసీలో స్వీపర్. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మనీషాకు పెళ్లైంది. జవహర్ నగర్ కి చెందిన మహమ్మద్ జావేద్ తో వివాహేతర బంధం ఏర్పడగా విషయం తెలిసి మనీషాను భర్త వదిలేశాడు. ప్రియుడితో కలిసి మౌలాలీలో అద్దె ఇంట్లో నివాసముంటోంది. కుమార్తె వేరే వ్యక్తితో ఉండడం నచ్చని తండ్రి ఆమెతో పలుమార్లు ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో కోపం పెంచుకున్న మనీషా తండ్రిని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకుంది. తండ్రి నిత్యం అనుమానిస్తున్నాడని, తిడుతున్నాడని తల్లి వద్ద మొరపెట్టుకున్న మనీషా ఈ నెల 5న నిద్రమాత్రలు తీసుకొచ్చి తల్లికిచ్చింది. తల్లి శారద నిద్రమాత్రలను కల్లులో కలిపి భర్తకు ఇవ్వడంతో నిద్రలోకి జారుకున్నాడు. అనంతరం తల్లి, కుమార్తె, ప్రియుడు జావేద్ కలిసి తండ్రి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం సెకండ్ షో సినిమాకి వెళ్లొచ్చి క్యాబ్ బుక్ చేశారు. మృతదేహాన్ని కారులో ఎక్కిస్తుండగా డ్రైవర్ అనుమానంతో ప్రశ్నించగా కల్లు తాగి మత్తులో ఉన్నట్లు నమ్మబలికారు. ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ వద్ద కారు దిగి సమీపంలోని చెరువులో మృతదేహాన్ని పడేసి ముగ్గురు ఇంటికి వెళ్లిపోయారు. ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్లిన లింగం తిరిగి రాలేదని మృతుడి భార్య, కుమార్తె పోలీసులకు తెలిపారు. అతనికి కల్లు తాగే అలవాటుందని, అందరితో గొడవ పడేవాడని పేర్కొన్నారు. వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. చెరువు వద్ద సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు అసలు విషయం తెలిసిందే. ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.